ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో ఈరోజు సమావేశమయ్యారు. యోగాభ్యాసం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో ఈరోజు వాక్థాన్ నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇక వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పాల్గొంటున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడుల ప్రతిపాదనలు, పలు రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలపై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే క్రీడానగరం నిర్మాణానికి సహకారం అందించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రితో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను క్రీడా కేంద్రంగా మార్చేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో కృత్రిమ మేధా వినియోగంపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్య గణనకు సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో ఖచ్చితంగా 14 విమానాశ్రయాలు ఉండే విధంగా భవిష్యత్తు కార్యాచరణతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కర్నూలు విమానాశ్రయం కార్యకలాపాల కోసం 2 పనులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతిని ఇచ్చిందని తెలిపారు. వచ్చే నెలలో రాష్ట్రస్థాయి సాగరమాల సమావేశం నిర్వహించనున్నామని మంత్రి వెల్లడించారు. యోగాభ్యాసం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ యోగా వల్ల శరీరంలో దారిద్ర్యం పెరుగుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, శరీరంలో అన్ని అవయవాలు పనిచేసేటువంటి విషయంలో సమతుల్యత ఉంటుంది. దీనివల్ల అనారోగ్యం వచ్చేటువంటి అవకాశాలు తగ్గుతాయి. ఉన్నటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగాని మన దినచర్యలో భాగంగా తీసుకోవాలనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. యోగాంధ్ర కార్యక్రమంలో విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో వాక్థాన్ను ఈరోజు నిర్వహించారు. ఏయూ కన్వెన్షన్ హాల్ నుంచి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, సత్యకుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, సవిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రజలతో కలిసి మంత్రులు, అధికారులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ తరతరాలుగా మన పూర్వీకులు వారి అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుత వారసత్వ సంపద యోగా. ఒక అద్భుతమైన యోగా ప్రదర్శనకి విశాఖపట్నం వేదిక కానుంది. దాంట్లో విశాఖపట్నం నుంచి 5 లక్షల మంది పైగా భాగస్వాములయ్యి ఒక యోగాని ప్రపంచం విస్తుపోయేలాగా ప్రపంచం ముందు పెట్టే అవకాశం విశాఖపట్నం వాసులకు కలిగింది. ఇటువంటి అవకాశాన్ని మనమందరము సద్వినియోగం చేసుకోవాలి. మరోవైపు విశాఖ నగరంలో ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో రేపు, ఎల్లుండి జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించామని విశాఖపట్నం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్ ప్రేమ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ 2 రోజులు ఉదయం పూట పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఏలూరు జిల్లాలోని పెదవేగిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆయిల్ పామ్ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 15,000 హెక్టార్లలో ఆయిల్ పామ్ పంట విస్తరించాలనే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. కేంద్రం సహకారంతో ఆయిల్ పామ్ పంట సాగు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయనున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత చెప్పారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామంలో మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మంత్రి నిన్న విద్యామిత్ర కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. ఐక్యరాజ్యసమితి సూచనతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ప్రపంచ దేశాలు ఈరోజు ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినం పాటిస్తున్నాయి. మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలను క్షీణింపజేసే అతి ప్రమాదకరమైన వ్యాధినే సికిల్ సెల్ అంటారు. ఈ వ్యాధికి గురైన వారి ఎర్ర రక్త కణాలు నెలవంక ఆకారంలోకి మారతాయి. ఫలితంగా అవయవాలకు తగినంత రక్తస్రావం జరగదు. ఈ వ్యాధికి గురైన వారు శరీర మార్పులను గమనిస్తూ తగిన చికిత్స పొందితే సికిల్ సెల్ వ్యాధిని అధిగమించవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ సికిల్ సెల్ ఎనీమియా మిషన్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తోంది. స్వాతంత్ర్య స్వర్ణయుగంలో భారతదేశ సమగ్రాభివృద్ధికి కట్టుబడి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నుండి దేశంలోని గిరిజన సమాజాలను విముక్తి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ను ప్రారంభించారు. 2025-26 వరకు విస్తృతంగా క్యాంపులు నిర్వహించి దాదాపు 7 కోట్ల మందికి పరీక్షలు చేస్తారు. ఈ వ్యాధిగ్రస్తులకు కౌన్సెలింగ్ చేసి సికిల్ సెల్ ఎనీమియా నివారణ చర్యలు చేపడతారు. ఈ లక్ష్య సాధనలో మీ సహకారం అవసరం. పెళ్లిడు వచ్చిన యువతులు, గర్భం దాల్చిన స్త్రీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు చేయించుకోండి. మీకు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రక్తహీనత కలిగి ఉంటే, కళ్ళు పసుపు రంగులో ఉండి, ఒంట్లో తీవ్రమైన నొప్పి, మోచేతులు లేదా మోకాళ్ల వాపు ఉన్నా, తరచుగా జ్వరం వస్తున్నా వెంటనే సమీపంలోని ఆరోగ్య సహాయకునికి చెప్పండి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా ప్రత్యేక శిబిరాలను సందర్శించండి. మన దేశాన్ని సికిల్ సెల్ ఎనీమియా రహిత సంపన్న భారత్గా మార్చేందుకు సహకరించండి. కొత్తగా ఓటుకు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో ఓటర్ కార్డు ఇవ్వనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఓటరుగా నమోదై వివరాల్లో మార్పులు చేర్పులు చేసుకున్న వారికి కొత్త కార్డులు 15 రోజుల్లోపు అందించేలా వీలుగా నూతన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని ఎస్ఓపీని ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసిన దగ్గర నుంచి ప్రతి దశలోనూ రియల్ టైం ట్రాకింగ్కు కొత్త వ్యవస్థ వీలు కల్పిస్తుందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా విద్యుత్ ఆదా చేయవచ్చునని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీఎస్పీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖరరావు అన్నారు. తిరుపతిలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ వారి ఇంటిపైన సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితిని గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు ఈ రోజు వీచే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో ఈరోజు సమావేశమయ్యారు. యోగాభ్యాసం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో ఈరోజు వాక్థాన్ నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.